రాము అనే ఒక బుజ్జి బాబు ఉండేవాడు. అతనికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఈరోజు రాము దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి. అప్పుడే అక్కడికి అతని స్నేహితుడు సోము వచ్చాడు. సోము దగ్గర మాత్రం ఒక్క చాక్లెట్ కూడా లేదు. సోము చాలా ఆశగా ఆ చాక్లెట్ల వైపు చూశాడు. తన దగ్గర ఏమీ లేవని సోము కొంచెం బాధపడ్డాడు. తన స్నేహితుడు బాధపడుతుంటే రాము గమనించాడు. రాము ఆలోచించాడు. నా దగ్గర 2 ఉన్నాయి కదా, నా స్నేహితుడితో పంచుకుంటే తను కూడా సంతోషిస్తాడు కదా అని అనుకున్నాడు. వెంటనే రాము నవ్వుతూ తన దగ్గర ఉన్న ఒక చాక్లెట్ను సోముకి ఇచ్చాడు. ఇది తీసుకో సోము, మనమిద్దరం కలిసి తిందాం అన్నాడు. అది తీసుకోగానే సోము ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇద్దరూ కలిసి ఎంతో ఇష్టంగా ఆ చాక్లెట్లను తిన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎంతో సరదాగా నవ్వుకుంటూ ఆడుకున్నారు. పంచుకోవడం వల్ల ఆ రోజు వారి ఆట ఇంకా సరదాగా సాగింది. స్నేహం అంటేనే ఒకరికొకరు తోడుగా ఉండటం, పంచుకోవడం. గుర్తుంచుకోండి పిల్లలు, పంచుకుంటేనే ఆనందం రెట్టింపు అవుతుంది. పంచుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది.